Hi guys, welcome to Cricket Chat with Venkatesh. India test team for first two test matches against England దాన్ని ప్రకటించారు. దీంట్లో పెద్ద సర్ప్రైజ్ ఏం లేవు. 5 మ్యాచ్ల సిరీస్ ఆడబోతున్నాం, మీకు తెలుసు కదా. ఫస్ట్ మ్యాచ్ మన హైదరాబాద్లోనే ఈ నెల 25 నుంచి జరగబోతుంది. తర్వాత మరొక తెలుగు రాష్ట్రం వైజాగ్లో, తెలుగు సిటీ వైజాగ్లో సెకండ్ మ్యాచ్ ఫిబ్రవరి 2 నుంచి జరగబోతుంది. సో ఆ 2 మ్యాచ్లకి ఇప్పుడు టీం అనౌన్స్ చేశారు. అయితే ఒక్కటి కొంచెం ఆశ్చర్యం అనిపించింది, సర్ప్రైజ్ లేవన్నాను కానీ అదేంటంటే ఈ టీంలో ముగ్గురు కీపర్స్ ఉన్నారు, యాజ్ మెనీ యాజ్ ముగ్గురు కీపర్స్. ఐ డోంట్ రిమెంబర్ ది లాస్ట్ టైం వెన్ 3 కీపర్స్ వర్ పిక్ ఫర్ ఇండియన్ టీమ్. అంటే కీపర్ అని బ్రాకెట్లో పెట్టి మరి మామూలుగా వాళ్ళు టీం అనౌన్స్ చేసినప్పుడు దాంట్లో ఒకరిద్దరు కీపింగ్ ఎబిలిటీ ఉండేవాళ్ళు కూడా ఉంటారు, ప్లేయింగ్ యాజ్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్. కానీ ఇక్కడ ముగ్గురికి పక్కన బ్రాకెట్స్లో కీపర్ అని ఉన్నాయి. కానీ ఆ ముగ్గురులో కూడా నిన్న మొన్నటిదాకా మనకి అన్ని ఫార్మాట్స్లో మన నెంబర్ 1 ఛాయిస్గాను నెంబర్ 2 ఛాయిస్గాను ఉన్న ఇషాన్ కిషన్ లేడు. గత 1.5 ఇయర్గా రిషబ్ పంత్ ఇంజరీ అయినప్పటి నుంచి కూడా 1 ఇయర్గా అనుకోండి, ఇషాన్ కిషన్ హ్యాస్ బిన్ ట్రావెలింగ్ విత్ ద టీమ్ అండ్ హీ హ్యాస్ బిన్ పర్ఫార్మింగ్ ఇన్ ఆల్ 3 ఫార్మాట్స్. కానీ సడన్గా హీ హ్యాస్ ఫాలెన్ ఫ్రమ్ ది ఫేవర్ ఆఫ్ ది టీమ్ మేనేజ్మెంట్ ఫర్ రీజన్స్ బెటర్ నోన్ టు దెమ్. మనకు అనిపిస్తున్న రీజన్స్ అనిపిస్తున్నాయి కానీ అవి కాదని చెప్తున్నారు. అదే మనకి చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఇండియన్ క్రికెట్లో కొన్ని ప్రశ్నలకు ఎప్పుడు కూడా సమాధానాలు దొరకమని నేను పదే చెప్పాల్సి వస్తుంది. ఇది కూడా అలాంటిది. సో ముగ్గురు కీపర్స్ ఉన్నారు, దాంట్లో ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ ఉన్నాడు. ఈ మధ్యనే కాస్త లైమ్ లైట్లోకి వచ్చాడు. ఐపీఎల్లో లాస్ట్ సీజన్లో ఆడాడు, రాజస్థాన్ రాయల్స్కి బాగా పర్ఫార్మ్ చేశాడు. ధ్రువ్ జురాల్ అతను యూపీకి ఆడతాడు, ఇండియా ఏ తరఫున కూడా 50 చేశాడు. బట్ సడన్గా అతన్ని తీసుకొచ్చి టీంలో పెట్టేశారు. అది ఆశ్చర్యంగా ఉంది. కేఎస్ భారత్ ఈజ్ ఆల్సో దేర్. కేఎల్ రాహుల్ కూడా ఉన్నాడు. అండ్ ఇన్ ఆల్ లైక్లీహుడ్ కేఎల్ రాహుల్ ఆడతాడు, ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఆడతాడు. అతను కనుక బాగా కీపింగ్ చేయకపోతే, ఎందుకంటే మనం రీసెంట్గా సౌత్ ఆఫ్రికాలో అతను టెస్ట్లో కీపింగ్ చేసినప్పుడు చూసాం, మనం బాగా చేశాడు. ఓవరాల్ ఇట్ వాస్ గుడ్, హీ హెస్ డన్ ఎ గుడ్ జాబ్. బట్ స్టిల్ సర్టన్ ఫంబుల్స్ వర్ దేర్, 1 or 2 డ్రాప్డ్ క్యాచెస్ వర్ ఆల్సో దేర్. సో హీఈస్ నాట్ రెగ్యులర్ కీపర్. యూ కెనాట్ బ్లేమ్ హిమ్, యాక్చువల్లీ యూ కెనాట్ బ్లేమ్ హిమ్ బికాస్ హీఈస్ నాట్ ఎ రెగ్యులర్ కీపర్. అతను రెగ్యులర్ కీపర్ కాదు. ఫస్ట్ క్లాస్ మ్యాచ్లో 2-3 చేస్తుంటాడు. అతనికి అంతకంటే ఎక్స్పీరియన్స్ లేదు. వైట్ బాల్ క్రికెట్ వరకు ఓకే, బట్ టెస్ట్ మ్యాచ్లో పర్టికులర్లీ ఇన్ ఇండియా వేర్ ది బాల్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టర్న్ ఎ లాట్, కాస్త అండర్ ప్రిపేర్డ్ పిచెస్ ఉంటాయి మోస్ట్లీ, బాల్ టర్న్ అవుతుంది, ఇట్ విల్ డూ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ థింగ్స్. అలాంటప్పుడు ఒక నాన్ రెగ్యులర్ కీపర్కి కొంచెం ఎలాగైనా ఇబ్బంది అవుతుంది. సో ఆ నేపథ్యంలో రాహుల్ని అయినా సరే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్కి నేను 11 కూడా చెప్పేస్తాను. బిఫోర్ ఆ గోయింగ్ టు ఇషాన్ కిషన్ ఇష్యూ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. దాని గురించి మాట్లాడదాం, మనం డీటెయిల్గా మాట్లాడదాం. దాని గురించి మాట్లాడే ముందు నేను ఒకసారి 11 ఎలా ఉంటుందో చెప్తాను. నువ్వు టీం చెప్పాలి కదా, టీం చెప్పకుండా లేట్ అయింది. ఎందుకంటే నేను ఎక్కడో మేఘాలయాలో ఉన్నాను, దూరంగా ఉన్నాను. అందుకని ఐ వాజ్ ట్రావెలింగ్ సిన్స్ మార్నింగ్. ఈ టీం కూడా చెప్పినట్టుగా చాలా లేట్గా మిడ్ నైట్ ప్రకటించారు. అర్ధరాత్రి ఏదో మిడ్ నైట్ మసాలా లాగా రాత్రి 10:30కి ప్రకటించారు నిన్న రాత్రి. సో ఈ టీంలో ఎవరున్నారో చెప్తాను నేను. 16 మంది ఉన్నారు, యాజ్ మెనీ 16 మెంబర్స్ అవుతారు. రోహిత్, శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్. కేఎల్ రాహుల్ కీపర్, కేఎస్ భరత్ కీపర్, ధ్రువ్ జురాల్ కీపర్, అశ్విన్, జడేజా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్ అండ్ ఆవేష్ ఖాన్. ఇది టీం. సో ఇక్కడ 11 నాకు క్లియర్గా కనిపించేస్తుంది ఎవరు ఆడతారనేది. మేబీ ఒక్క చేంజ్ ఏమైనా ఉంటే ఉండొచ్చు. రోహిత్, జైస్వాల్ ఓపెన్ చేస్తారు, గిల్ at number 3, కోహ్లీ at 4, శ్రేయస్ at 5, రాహుల్ at 6, 7లో జడేజా కానీ అశ్విన్ కానీ, 7-8లో జడేజా అశ్విన్, 9లో అక్షర్ / కుల్దీప్. అదొక్కటే కొంచెం డౌటు. బుమ్రా, సిరాజ్, ఇదే ఉంటుంది 11 దాంట్లో. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ ఖచ్చితంగా ఉంటాడు టీంలో, ఎందుకంటే స్పిన్ బాగా ఆడతాడు. ఇంగ్లాండ్లో జాక్లీస్, రెహాన్ అహ్మద్ లాంటి మంచి స్పిన్నర్స్ అనుకుంటే ఆడితే, మొయిన్ అలీ లాంటి వాళ్ళు. సో ఇంగ్లాండ్లో మంచి స్పిన్నర్స్ కూడా ఉంటారు కాబట్టి స్పిన్ బాగా ఆడేవాళ్ళు ఉండాలి. కాబట్టి శ్రేయస్ అయ్యర్ ఖచ్చితంగా టీంలో ఉంటాడు. షార్ట్ బాల్ వీక్నెస్ ఉందని ఇండియాలో అది పెద్ద ఇష్యూ కాదు కదా. సో ఇలాంటి టీం ఉన్నప్పుడు రాహుల్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మర్స్ ఫర్ ఇండియా ఇన్ వన్ డేస్ అండ్ టెస్ట్ మ్యాచెస్ ఆఫ్ లేట్. సో అతను కీపర్గా ఉంటే ఏంటంటే మనకి ప్రాపర్ బ్యాలెన్స్ ఉంటుంది టీంలో.
కాబట్టి ఐ డోంట్ సీ ఎనీ ఇమీడియట్ రీజన్ ఫర్ ధ్రువ్ జురెల్ ఆర్ కేఎస్ భరత్ గెటింగ్ ఇన్ టు ద టీమ్. సో అలాంటప్పుడు ఇషాన్ కిషన్ కూడా అవకాశం వచ్చి ఉండేది కదా. కానీ ఇష్యూ ఏంటంటే ఇషాన్ కిషన్ మెంటల్ హెల్త్ రీజన్స్తో సౌత్ ఆఫ్రికాలో జరుగుతున్న టెస్ట్ సిరీస్ నుంచి సడన్గా ఇండియాకి వెళ్ళిపోయాడు. కానీ వెళ్ళిపోయిన వాడు ఇండియాకి వెళ్ళిపోకుండా దుబాయ్ వెళ్ళి MS ధోనితో పాటు ఒక పార్టీలో పార్టిసిపేట్ చేశాడు, పార్టీయింగ్ చేసుకున్నాడు. తర్వాత మళ్ళీ ఇండియా వచ్చి కౌన్ బనేగా కరోడ్పతిలో స్మృతి మందనతో పాటు అతను అమితాబ్ బచ్చన్ షోలో పార్టిసిపేట్ చేశాడు. అది వాళ్ళకి నచ్చుండదు. అంటే కౌన్ బనేగా వాళ్ళు పిలిచారు, ఈ లోపల ఎలాగో నేను సౌత్ ఆఫ్రికాలో ఉన్నా సరే నాకు టెస్ట్లో ఛాన్స్ రాదు, రాహుల్ విల్ కీప్, నేను ఎప్పుడూ ఆ డ్రింక్స్ అందిస్తూ ఉండాలి. అదే దట్ హీ వాజ్ డూయింగ్ ఫర్ లాంగ్ టైం. వరల్డ్ కప్లో చాలా మ్యాచ్లకి అంతకుముందు కూడా ఎప్పుడు హీ హాజ్ బీన్ కన్ఫైన్డ్ టు ద బెంచ్ ఫర్ లాంగ్ పీరియడ్. ఇండియన్ టీంతో ట్రావెల్ అవుతున్నా సరే అతను ఎప్పుడు కూడా ఒక జర్నీ మ్యాన్ లాగా ఎప్పుడు అలాగా వాళ్ళతో ఒక సబ్స్టిట్యూట్గానే ఆ ఆరెంజ్ వెస్ట్ వేసుకుని అతను ఉండడం అనేది మనం చూసాం. సో అలాంటప్పుడు అతను ఏమనుకున్నాడంటే వెళ్ళిపోయి కాస్త రెస్ట్ తీసుకుందాం, ఎందుకు ఇదంతా, అది చాలా టఫ్గా ఉంటుంది. ఆడకుండా మీరు టీంతో ఉండడం అనేది, ఛాన్స్ రాకుండా, అది కూడా చాలా టఫ్ యాక్చువల్గా. దట్ రియలీ ఎఫెక్ట్స్ ఇస్ మై మెంటల్ హెల్త్. బట్ అట్ ది సేమ్ టైం టీం ఏం భావించిందంటే KBC షోలో పార్టిసిపేట్ చేయడానికి దీనికోసం వెళ్ళిపోయాడు అతను అని చెప్పి భావించినట్టుగా ఉన్నారు. అందుకే అతని మీద డిసిప్లినరీ యాక్షన్గానే T20 సిరీస్లో అతను లేడు. ఇప్పుడు వరల్డ్ కప్ టెస్ట్ సిరీస్లో కూడా అతనికి ప్లేస్ కోల్పోయాడు. టెస్ట్ సిరీస్లో కోల్పోవడం కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది పర్టికులర్లీ. ఎందుకంటే సడన్గా ధ్రువ్ జురెల్ ఎందుకు వస్తాడు? ఇషాన్ కిషన్ ఒక లెఫ్ట్ హ్యాండర్, ఆల్రెడీ టెస్ట్ మ్యాచ్లు ఆడాడు రీసెంట్గానే. వెస్టిండీస్లో టెస్ట్ మ్యాచ్లు ఆడాడు లాస్ట్ ఇయర్. 2 టెస్ట్ మ్యాచ్లో ఒక అన్బీటెన్ 50 మంచి స్ట్రైక్ రేట్తో, T20 స్ట్రైక్ రేట్తో చేశాడు. మన క్విక్ రన్స్ కావాల్సి వచ్చినప్పుడు 3 ఇన్నింగ్స్లో ఒక్కసారి అవుట్ అయ్యాడు, 25కి అవుట్ అయ్యాడు. 2 ఇన్నింగ్స్ నాట్అవుట్గా ఉన్నాయి. ఈ కెప్ట్ వెల్. సో హీ హాస్ డన్ హిస్ జాబ్ ఇన్ టెస్ట్స్ ఆల్సో. కానీ అతను ఎందుకు సడన్గా ఇన్ని మార్పులు ఎందుకు చేస్తున్నారు? సరే, అది డిసిప్లినరీ యాక్షన్ కాదు, అతను మెంటల్ హెల్త్ అని చెప్పి వెళ్ళాడు. మళ్ళీ హీ హాజ్ నాట్ మేడ్ హిమ్సెల్ఫ్ అవైలబుల్, నేను అవైలబుల్గా ఉన్నానని చెప్పి మాకు చెప్పలేదు అని రాహుల్ ద్రావిడ్ అన్నాడు. తర్వాత అతను డొమెస్టిక్లో ఆడి పర్ఫామ్ చేసి మళ్ళీ టీంలోకి రావాలన్నాడు. అవసరమా? మరి శ్రేయస్ అయ్యర్ కూడా తీసుకున్నారు. శ్రేయస్ అయ్యర్ ఇప్పుడైతే ఆడుతున్నాడు. అలాగే ఇషాన్ కిషన్ కూడా వుడ్ హ్యావ్ ప్లేడ్ ఫర్ జార్ఖండ్ అండ్ సెలెక్ట్ చేస్తుండొచ్చు. సో డొమెస్టిక్లో ఆడే రావాలి మళ్ళీ అంటే ఖచ్చితంగా మనకి మరి శ్రేయస్ అయ్యర్కి అప్లై కాని రూల్ ఇతనికి అప్లై అయిందంటే క్రమశిక్షణగానే కనిపిస్తుంది. ఒక ఇండిసిప్లిన్కి మీద యాక్షన్ తీసుకుంటే, ఎందుకంటే దాన్ని ఒప్పుకోవట్లేదు. ఒప్పుకుంటే బాగుంటుంది. ఇఫ్ యూఆర్ టేకింగ్ యాక్షన్ అగేన్స్ట్ హిమ్ ఫర్ ఇండిసిప్లిన్, మీరు ఓపెన్గా చెప్తే బాగుంటుంది కదా. చెప్పినందువల్ల ఏమవుతుందంటే వేరే వాళ్ళకి అది ఒక లెసన్ లాగా ఉంటుంది. మీరు టీంతో మీరు బోర్డు దగ్గర నాటకాలు ఆడద్దు, మీరేమో మెంటల్ హెల్త్ నాకు బాగాలేదని చెప్పి వెళ్ళిపోయాయని చెప్పి మీరు వేరే యాక్టివిటీలు. కానీ ఇంకోటి అది కూడా ఆలోచించాడు ఒక విధంగా. ఇంతకుముందు వీడియోలు కూడా చెప్పాను, మెంటల్ హెల్త్ బాగాలేదంటే వెళ్ళి బెడ్ మీద పడుకోవాలా, లేకపోతే వెళ్ళి ఒక పిచ్చాసుపత్రిలో జాయిన్ అవ్వాలి కాదు కదా. అతను ఏంటంటే ఈ వాంటెడ్ సమ్ రిలీఫ్ ఫ్రమ్ ది రొటీన్. అలాంటప్పుడు అతను వెళ్ళి కాస్త లైఫ్ ఎంజాయ్ చేస్తాడు. ఈస్ ట్రైంగ్ టు స్విచ్ ఆఫ్ ఫ్రమ్ క్రికెట్. వాట్ వాజ్ రాంగ్ విత్ దట్? ఐ డోంట్ రియలీ అండర్స్టాండ్. కానీ బోర్డు ఎందుకో ట్రైంగ్ టు యాక్ట్ టఫ్ ఆన్ హిమ్. అలాంటప్పుడు మీకు అదే ఇష్యూ అయితే చెప్పండి బయటికి. అలా కాకుండా ఈ ముసుగులో గుద్దడం ఏంటో నాకు అర్థం కాలేదు. సో సడన్గా బోల్డంత మంది కీపర్స్, ఇప్పుడు జితేష్ శర్మ, ధ్రువ్ జురెల్ వీళ్ళందరూ కూడా స్క్రీన్ మీదకి వచ్చేసారు. బాగానే ఉంది, కొత్త వాళ్ళకి అవకాశం ఉంది. కానీ ఈ టైంలో అవసరమా? అందులో ఇషాన్ కిషన్ విషయంలో ఏంటి క్లారిటీ చెప్తే బాగుంటుంది. ఎందుకని అతన్ని సడన్గా 1 ఇయర్ నుంచి ఇండియన్ టీంతో అంత బాగా ట్రావెల్ అయిన ప్లేయర్, అతను ఏమైనా అతను ఇష్యూస్ ఉన్నాయి చెప్తే బాగుంటుంది, చెప్పి చేస్తే బాగుంటుంది. లేకపోతే ఈ క్వశ్చన్ మార్క్స్ ఏంటో మనకు అర్థం కావు. ఎప్పటికీ దీనికి ఆన్సర్స్ దొరకని సమస్యగానే ఇది మిగిలిపోతుంది మనకి. సో అది అలాగే టీంలో మనం చూస్తే ఏంటంటే నేను చెప్పినట్టుగా అందరూ పెద్ద సర్ప్రైజెస్ ఏం లేవు. దే డిసైడ్ టు కీప్ పుజారా అండ్ రహానే అవుట్. అంటే ఇండియాలో కాబట్టి ఇండియాలో ఈ 11తో మనం వెళ్ళొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. యశస్వి జైస్వాల్ కానీ గిల్ కానీ ఇది మంచి అవకాశం ప్రూవ్ చేసుకోవడానికి ఇండియాలో. అండ్ కోర్స్ మనం స్పిన్ ట్రాక్స్ ఎందుకంటే స్పిన్ ట్రాక్స్ అవుట్ అండ్ అవుట్ స్పిన్ ట్రాక్స్ కూడా చేసుకునే అవకాశం లేదు మనకి.
బికాస్ మన ప్లేయర్స్ అంత స్పిన్ బాగా ఆడట్లేదు. వాళ్ళకి నేను చెప్పినట్టుగానే మంచి స్పిన్నర్స్ ఉన్నారు. సో ఏం చేస్తారనేది కూడా చూడాలి. ఎవరిని ఆడిస్తారు? అక్షర్ని ఆడిస్తారు. అక్షర్ హ్యాస్ డన్ వెల్ అగేన్స్ట్ సేమ్ ఇంగ్లాండ్ 2021లో వాళ్ళు వచ్చినప్పుడు చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అక్షర్ బోత్ విత్ బ్యాట్ అండ్ బాల్. సో అక్షర్ని ఆడిస్తారా, లేకపోతే వెరైటీ కోసం ఒక రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ని ఆడిస్తారా అనేది చూడాలి. బుమ్రా, సిరాజ్ అయితే ఆడతారు, ఎలాగ ఆడతారు. సో సిరీస్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. టీంలో ఇంకా మిగతా వాళ్ళందరూ విషయంలో మనకి సందేహాలే ఉన్నాయి. కానీ ఇషాన్ కిషన్ మాత్రం ఒక పజిల్గా మారాడు. నేను చెప్పాను కదా, ఇండియన్ సెలెక్టర్స్ మనకు ఒక క్విజ్ పెడుతున్నారు. సో ఇషాన్ని తీసేయడం కూడా క్విజ్గానే ఉంది. ఇషాన్ ఎందుకు తీసేశారు? ఆప్షన్ వన్ ఏంటంటే అతనికి మెంటల్ హెల్త్ సమస్య ఉంది, ఇంకా అవైలబుల్ కాలేదు. ఆప్షన్ 2 ఇండిసిప్లిన్. ఆప్షన్ 3 అతను సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు. ఆప్షన్ 4 అతను కీపింగ్ సరిగ్గా చేయట్లేదు. సో దీంట్లో మీ ఆప్షన్ ఏంటో నాకు కామెంట్స్లో చెప్పండి.